మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన వారం అంతా కూడా మరి ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరొక నూతనమైన ఆదివారాన్ని మన బ్రతుకుల్లో అనుగ్రహించాడండి ఆ దేవుడు. మరి అందుకు ఆ దేవాది దేవునికి వందనాలండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మనము ఆదివారాన్ని విశ్రాంతి దినంగా మనము ఆచరించుకోవాలండి. మనకి ఎన్ని పనులు ఉన్నా సరే దేవుని ఆలయంలో అడుగు పెట్టాలండి. మరి దేవుడు ఏమంటున్నాడు? ఒక్క దినము నా ఆలయంలో ఒక్క దినం గడుపుట కంటే 1000 దినాలు శ్రేష్టం అని చెప్తున్నాడు కదండి. మరి అలాంటప్పుడు ఆయన ఆవరణలో ప్రవేశించడానికి నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే ఆయన సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, మోకరించి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, నీ అవసరతల కొరకు మొరపెట్టుకోవాలి. మరి నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే మరి నీ ప్రార్థన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తానని అంటున్నాడు. మరి అలా చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఉన్నతమైన స్థలములలోనికి నిన్ను తీసుకుని వెళ్తానని అంటున్నాడు. మరి అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలన్నదే ఆయన కోరిక. మరి ఆదివారమున మరి ఏ పని పెట్టుకోకుండా, మరి లోకాశలలోకి మునిగిపోకుండా, లోక వార్తలు వినకుండా, మరి నీకు ఇష్టమైన పనులు చేయకుండా, మరి ఆయనకి ఇష్టమైన పనులు అంటే ఆయన సన్నిధిలోకి రావడమే ఆయనకి ఇష్టమైన పని. అలాగ నువ్వు చేసిన ఎడల విశ్రాంతి దినాన్ని మనోహరమైనదని ఎంచుకోవాలండి. ప్రతిష్ఠ దినమని ఎంచుకోవాలి. అలాగ ఎంచుకున్న ఎడల మరి దేవుడు నీ పట్ల నీ కార్యాలన్నీ జరిగిస్తాడని నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నానండి, గుర్తు చేస్తున్నాను. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ మరి చేసిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారు. అలాంటి దీవెన ఆశీర్వాదం మీరు నేను మనందరం పొందుకోవాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.